సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అమెరికా ఇరాన్ యుద్ధ పరిస్థితులు మనందరికీ తెలిసిందే. అయితే హార్మోజ్ జలసంధి దిగ్బంధం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ ఏ విధంగా మారుతుందో, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా కుదేలవుతుందో అని తెలియపరచడానికి, అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్, గోల్డ్, ఉద్యోగాలు అన్ని రంగాలపై ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో కామన్ పీపుల్ ఏం చేయాలి అని తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ పిహెచ్డి ఐఐటి ఢిల్లీలో విద్యను అభ్యసించినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏం చేయాలి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే అనే విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శాస్త్రి గారు, చాలా విషయాలపైన మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆర్థిక రంగం ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అని చెప్పగల ఎక్స్పర్ట్ మీరు. మీ చాలా డిబేట్స్ లలో కూడా నేను విన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో అమెరికా ఇరాన్ యుద్ధం ఏదైతే కొనసాగుతుందో దీనిపైన ఒక కామన్ మ్యాన్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంటే రెండు ఇష్యూస్ అమ్మా. మనది ఏంటంటే, ఒకటి మార్పు చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, మూడోది యుద్ధం. ఈ మూడిటి ప్రభావం వల్ల మన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులో మార్పు వస్తుంది. మనదే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ మార్పు వస్తుంది. ఈ ఒడిదుడుకులు మనకు వస్తాయి. అవి వస్తాయి, కొంతమందికి తట్టుకునే స్థితి దాకా వస్తాయి, కొంతమందికి తట్టుకోలేని స్థితి దాకా కూడా రావచ్చు. అంచేత ఇందులో ఏది ఇంపార్టెంట్ అనేది చెప్పలేం. ఎందుకంటే హార్మోజ్ ని అమెరికా చేయడం కూడా కరెక్ట్ కాదు. హార్మోజ్ ని వాళ్ళు బ్లాకేట్ చేయడం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి అసలు అంత అవసరం లేదు. ఇది కూర్చుని పరిష్కరించుకోవాల్సిన సమస్యని ఇంతవరకు తీసుకురావడం, ప్రపంచ దేశాలన్నిటికీ ఆర్థిక వ్యవస్థల మీద పునాదులు కదిలిపోవడం, ఎన్నడూ లేనిది కొరియా మార్కెట్ ఆల్మోస్ట్ 23% పడిపోవడం, జపనీస్ మార్కెట్ పడిపోవడం, మన మార్కెట్స్ పడిపోవడం. సో ఇదేంటంటే ఒక స్టేబుల్ గా ఒక ఏనుగులాగా వెళ్తుంటాయి. ఏనుగు అనేది వెళ్ళాలి, అది ఎక్కడ కూర్చోకూడదు. ఒకవేళ ఏనుగు పడిపోతే ఇంకో ఏనుగు వచ్చి ఇంకో ఆ ఏనుగులు లేపలేదు. అదే ఆర్థిక వ్యవస్థ. సో మనలాంటి ఆర్థిక వ్యవస్థ చాలా విచక్షణంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నుకున్న ఆర్థిక వ్యవస్థ అటువంటి. మనం ఎన్నుకున్న ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మన క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ కాదు, అది మిశ్ర ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వల్ల మనకు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం సిస్టమేటిక్ గా ఏది సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మనం కరెక్ట్ గా దాన్ని డిఫైన్ చేసుకోలేకపోయాం. 150 కోట్ల మంది జనాభాకి వెళ్ళిపోయినా కూడా మనం జనాభా లెక్కలు సరి చేసుకోలేకపోయాం. 1971లో జనాభా లెక్కలు చేశారు, తర్వాత జనాభా లెక్కలు చేయలేదు. 2026కి వచ్చేసాం. అప్పుల మాట అంటారా, 200 లక్షల కోట్లు దాటిపోయినాయి. ప్రతి ప్రభుత్వం పెద్ద పెద్ద కౌరులు చెప్తుంది, కానీ ఏ ప్రభుత్వం ఆర్థిక స్తోమత లేదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న $700 బిలియన్ ఎంతకాలం అనేది చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు డెఫిసిట్ ఏంటంటే మెయిన్ సప్లై లేదు, డిమాండ్ మ్యాసివ్ అక్యూట్ షార్టేజ్ అవుతుంది. అది లేకుండా జరగాలని అది కోరుకోవాలి మనం. ఎందుకంటే హార్మోజ్ లో ఇప్పుడు కూడా సెకండ్ రౌండ్ డిస్కషన్స్ అవుతున్నాయి. మరి అది ట్రంప్ ఏ రకంగా తీసుకెళ్తాడు, ఇరాన్ కొత్త కండిషన్ ఏంటంటే మనం న్యూక్లియర్ డిస్కషన్స్ తర్వాత మాట్లాడుకుందాం, ముందు హార్మోజ్ ని ఓపెన్ చేద్దాం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది అని ఒక ఇరాన్ సానుకూలంగా స్పందించిన అదొక మంచి వ్యవహారంగా మనం చూడొచ్చు. హార్మోజ్ జలసంధి దిగ్బంధంలో ఇలాగే కంటిన్యూ అవుతే సరఫరా వ్యవస్థపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల రేట్స్ కూడా అమాంతం పెరిగిపోతాయి. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, వీటి విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? మన ఆర్థిక వ్యవస్థ కనుక ఆ రకంగా జరిగితే మనకి డీజిల్, పెట్రోల్ లో కొరత కనుక మ్యాసివ్ అయిపోతాయి, అక్యూట్ అయిపోతాయి. అది 3 స్టేజ్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే పరివర్తన స్టేజ్, రెండోది ఏంటంటే డిక్లైనింగ్ స్టేజ్, 3 డిజాస్టర్ స్టేజ్. పరివర్తన మనం దాటిపోయాం, డిక్లైనింగ్ లో ఉన్నాం. డిజాస్టర్కి వెళ్ళవా అనేది మనకి హార్మోజ్ జలసంధి మీద
ఇరాన్ అమెరికా మధ్య జరిగే వాళ్ళిద్దరి మధ్య జరిగే విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. మనం మన కనుక షిప్పులు ప్రాంప్ట్ గా రాకపోతే, మన దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలు కనుక కరెక్ట్ గా ఇది అవ్వకపోతే, దాంతో మన దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలు 53 రోజులకే ఉంటాయి. 32 రోజులు 33 రోజులు మనం ఆర్మీకి ఇచ్చేయాలి. ఆర్మీ వాళ్ళకి ఉంటాయి, కథమాలన్నీ మనకు ఉంటాయి. అది ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు. సో అది ప్రభుత్వం మేనేజ్ చేయవలసి ఉంటుంది. మంచిగా ఒకవేళ డిక్లైనింగ్ స్టేజ్ నుండి డిజాస్టర్ స్టేజ్ లోకి వెళ్తే మొత్తం ప్రభుత్వాలన్నీ దివాలా తీసేస్తాయి. ఇందులో డౌట్ లేదు. నిజంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయంటారా? పెరిగితే ఎంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే వాస్తవమే అంటే మరి నాకు తెలుసున్న పరిజ్ఞానం ప్రకారం వాస్తవమే అని అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆ కంపెనీలకి వ్యాట్ సౌకర్యంలో వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటుని కూడా తీసుకున్నా కూడా నష్టం వస్తుంది అంటే దాన్ని వాళ్ళు భరించలేని పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్ గా అది ప్రజలకి వరకు వేసేస్తారు. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, ఈ పాలసీ కరెక్ట్ కాదు, ఇది సప్లై డిమాండ్ పాలసీ కాదు, దీని మీద పూర్తిగా చర్చ జరగాలి, దీన్ని కరెక్ట్ గా ఒక విధానంగా పెట్టాలి. అది చేయక ఏంటంటే తప్పు చేస్తున్నారు. ఇదేంటంటే అది దారుణమైన తప్పు ఏంటంటే మనం ఎప్పుడు ఆలోచించిన విషయం ఏంటంటే వాళ్ళతో మనం ఇచ్చేస్తున్నాం. ఏంటి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ దాని మీద కామన్ మ్యాన్ మీద విధించడం, 45 రూపాయలు ఉండే పెట్రోల్ 40 రూపాయలు దానికి ఈక్వలెంట్ మనీ ఇద్దరు కలిసి వేయడం అది కరెక్ట్ కాదు. అంటే ఆర్థిక వ్యవస్థను నడపడంలో ఇబ్బందులు ఉన్నాయి, ఫండ్స్ క్రియేషన్ లో డబ్బు ఉన్నాయి, ఆదాయ రాబడులు క్రియేషన్ లో డబ్బులు తేడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఏంటంటే ఏదో ఒక చోట మూలం ఇబ్బంది అయితే వస్తుంది. ప్రజలకి అంటారా, ప్రజలకి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే అమ్మా, కామన్ మ్యాన్ పర్చేజింగ్ పవర్కి వెళ్ళిపోతుంది. అంటే కొనుగోలు శక్తి మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పెట్రోలియం డీజిల్ ప్రైసెస్ కనుక ఒకవేళ పెరిగితే, ఆ పెట్రోలియం డీజిల్ ప్రైసెస్ కనుక సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ మన ఆన్సర్ సొల్యూషన్ కాదు. సో సిస్టమేటిక్ సొల్యూషన్ కాని వల్ల ఆన్సర్ మూలన ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఏంటి, త్వరితగతిన రేట్లు అన్ని పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడంతో అన్ని రేట్లు పెరిగిపోతే మెల్లిగా అది ఒక రకమైన ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ కి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మన దగ్గర $700 బిలియన్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కరెన్సీ ముద్రించాలి. ఇంకోటి ఏంటంటే మనం వింటున్న మాట ఈ డిజిటల్ కరెన్సీ. నేను ప్రభుత్వాలకు ముందు నుంచి చెప్తూ వచ్చాను, డిజిటల్ కరెన్సీ అనేది 40% దగ్గరే క్యాప్ పడిపోవాలి. 40% దాకా ఒక కంట్రీ డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళొచ్చు. మన ఇండియా మనం 40% ఎదరికి వెళ్ళడానికి వీలు కూడదు. ఎందుకంటే మనం ఇంటర్నెట్ అనేది ఇది ప్రొవైడ్ చేసే సంస్థలు మనకి కావు, ఇవి బయట నుంచి అవుట్ సోర్స్. ఏ రాత్రైనా కరెంట్ పోయినట్టు పోయవచ్చు, అది ఏవైనా అవ్వచ్చు. దాంట్లో వాళ్ళు తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు, లేదంటే ఉపద్రవాల వల్ల అవ్వచ్చు, ఏ రకంగానే అవ్వచ్చు. ఒకవేళ అది పడిపోతే మాత్రం ప్రజలందరి దగ్గర కరెన్సీ ఉండి తీరాలి. యూరోపియన్ యూనియన్స్ అవన్నీ కరెన్సీ ఎందుకు ట్రాన్సిట్ చేస్తాయి? బికాస్ ఆఫ్ దిస్. సో కరెన్సీతోనే ఇది చేయాలి. అది 60% కరెన్సీ ఉండాలి, 40% డిజిటల్ ఎకానమీ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక నేను ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే, మీరు మాక్ డ్రిల్ చేయండి. ఒకవేళ డిజిటల్ కరెన్సీ పడిపోతే, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోతే మన భారతదేశాన్ని ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ పరంగా మీరు రక్షిస్తారు? అంత కెపాసిటీ రిజర్వ్ బ్యాంక్ ఉందా? అన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ఎదుర్కోగలవా అనేది కూడా చూసుకోవాలి. సో అలాంటి విషయాలను కూడా అడ్రస్ చేయవలసి ఉంటుంది. నేను కూడా 29వ తారీఖు తర్వాత కేంద్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెడుతుందని నేను అనుకుంటున్నాను. కానీ మీరు చెప్పింది వింటుంటే నిజంగా ఎవరి దగ్గర డబ్బులు లేదండి. డిమానిటైజేషన్ తర్వాత క్యాష్ లెస్ జీవితానికి అలవాటు పడిపోయాము. ఫోన్ పే, జీపే, గూగుల్ పే, ఇలా రకరకాల డిజిటల్ బ్యాంకింగ్ మీద ఆధారపడుతూ ఎవరి దగ్గర రూపాయి లేని పరిస్థితి చేతుల్లో. కామన్ మ్యాన్ ఒక చిన్న వస్తువు కొనాలన్నా ఫోన్ పే అంటున్నారు. సో ఇలాంటి టైంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం చెప్పలేమమ్మా, ఇంటర్నెట్ ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుంది, కరెంట్ ఎందుకు పోవాలంటే ఇంటర్నెట్ ని దేని వల్లైనా పోవచ్చు. కేబుల్ స్వయంగా దానంతరం ఇబ్బంది పడి కూడా తెగిపోవచ్చు, కేబుల్లో ఇబ్బందులు ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ మనం మోతీస్ వాళ్ళు బెదిరించారు, మేము దాన్ని ఇచ్చేస్తామని 2025లో ట్రై చేశారు. 65% రెడ్ కేబుల్ ని రెడ్ సీ నుంచి వెళ్తుంది, 35% మనకి సింగపూర్, చైనా నుంచి వెళ్తుంది. ఏదైనా కూడా మనం తట్టుకోలేని పరిస్థితి అయినా వస్తుంది.
సో అన్లెస్ అంటే మనం స్వయం సమృద్ధి సాధించే వరకు, శాటిలైట్ల మీద మన ఇంటర్నెట్ నడిపే వరకు, ఇది డిజిటల్ కరెన్సీ ఒకవేళ నడిపినా కూడా, శాటిలైట్ల మీద నడిపినా కూడా దాని యొక్క కరెన్సీ యొక్క నిష్పత్తి 40:60, డిజిటల్ కరెన్సీ 40 ఉండాలి, మాన్యువల్ కరెన్సీ 60 ఉండి తీరాలి. ఇదే కరెక్ట్. దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక భాగం అంటారు. ఎందుకంటే మనం ఏది వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా ఈ రేషియో మన కాపాడు. సో కామన్ పీపుల్ ఇప్పటి నుంచే కొంత డబ్బు దాచి పెట్టుకోవడం మంచిదంటారు. అలాగే శాస్త్రి గారు, ఇప్పుడు నిత్యావసర సరుకులు కానివ్వండి, అంటే ఇప్పుడు వస్తువుల రేట్లు పెరగడం ఒక ఎత్తు అయితే, గ్యాస్ కొరత కూడా కృత్రిమంగా చూస్తూనే ఉన్నాము. అంతేకాదు గోల్డ్ రేట్లు కూడా పెరుగుదల చూస్తున్నాము. సో ఏమవుతది ఏంటి ఒక్కసారి ఆలోచిస్తే భయమేస్తోందండి. ఉద్యోగాలు కూడా చాలా మంది లక్షల ఉద్యోగాలు కోల్పోవడం చూస్తున్నాము. ముందు ముందు మన ఆర్థిక వ్యవస్థ ఎటువైపు దారితీసే అవకాశం కనిపిస్తోంది. యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పండి. కొన్ని డైనమిక్స్ ని మనం హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది, ప్రపంచం హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు ఎటువంటి మార్పులు, ఆ మార్పులకు తగ్గట్టుగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని మార్పులకు మనం ప్రిపేర్ చేయగలిగే స్థితి లేనప్పుడు, అలాంటి లీడర్షిప్ లేనప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. సో నేను కూడా మోడీ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ అది అడ్రస్ చేస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు చాలా డైనమిక్ గా, చాలా ఫాస్ట్ గా జరిగి అందడానికి కూడా చిక్కుపడలేదు. ఎందుకంటే ఫుడ్ క్రైసిస్ ప్రాబ్లం అయింది. ఫుడ్ క్రైసిస్ చాలా ఇబ్బంది అయింది మనకి. తర్వాత ఎందుకంటే ఈ ఫుడ్ క్రైసిస్ మీకు యుక్రెయిన్ నుంచి చాలా ఇబ్బంది. మీరు చూసారంటే మొత్తం ఎంటైర్ యూరోపియన్ యూనియన్, యూకే వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఈ హార్మూజ్, ఈ మిడిల్ ఈస్ట్ దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చేతులు కాల్చేసుకుంటారు. ఇప్పుడు అమెరికా కూడా భయపడేది ఏంటంటే, అమెరికా దగ్గర మొత్తం మిసైల్స్ అయిపోయినాయి, ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా మిసైల్స్ అయిపోయినాయి. సో పూర్తిగా గ్లోబల్ సినారియోలో, గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సినారియో మార్పులు చెందుతుంది. ఆ గ్లోబల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ సినారియోల మార్పులకి ఏ విధమైన మార్పులు మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తీర్చుకోగలదు అనేది నా అంచనా ప్రకారం మనది గరిష్టీకరణ లేదంటే ఉత్తమీకరణ అనే రెండు ఉంటాయి. మన ఎకనామికల్ రిఫార్మ్స్ అన్ని గరిష్టీకరణ మీద ఆధారపడ్డాయి, కానీ అది తప్పది. మన ఎకనామికల్ రిఫార్మ్స్ అన్ని రాంగ్. ఎందుకంటే మనం గరిష్టీకరణ చేయకూడదు, ఉత్తమీకరణ చేయాలి. మనం గరిష్టీకరణ చేసాం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ఫార్మర్స్. వాళ్ళ కోసం మనం 1947లో ఒక నిర్ణయం తీసుకున్నాం, జవహర్లాల్ నెహ్రూ టైంలో. ఏమన్నా అంటే నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారులకి. కానీ అది జరగలేదు. 34 లక్షల మంది, 30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఏంటి? గరిష్టీకరణ అనేది ఒక ప్రైవేటైజేషన్ పార్ట్ లో ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందుతున్నారు తప్పితే ఇంకెవరు లాభం పొందట్లా. ఏంటంటే కొంతమంది వ్యక్తుల మధ్య ఎకనామిక్ పవర్ కాన్సన్ట్రేట్ అవడం కూడా చాలా డేంజర్. మిక్స్డ్ ఎకానమీలో ఆబ్జెక్టివ్ లో అలాంటిది ఎక్కడ ప్రావిజన్ లేదు. ఆ ప్రావిజన్ లేకపోయినా కూడా అలాంటి జరిగింది అంటే మనం ఆర్థిక వ్యవస్థ పరంగా మనం కరెక్ట్ గా లేము. ఈ మధ్య నేను ఒక క్లిప్పింగ్ చదివాను. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని మీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెళ్ళి కలిసి, మీ బ్యాంకింగ్ యాక్ట్ లోనే లోపాలు ఉన్నాయి, మీ బ్యాంకింగ్ యాక్ట్ లోనే నట్ బోల్ట్స్ లూజ్ గా ఉన్నాయి, అందువలని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అని అన్నాడట ఆయన. అని నేను చదివాను. మరి అది కరెక్టో కాదో సబ్జెక్టు కరెక్ట్ వెరిఫికేషన్. సో అలా అన్నారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క చట్టాలు, మన యొక్క విధి విధానాలు, అందులోనూ ఆర్థిక విధి విధానాల మీద పూర్తి అవగాహన లేకుండా చేయడం. డిజిటల్ ఎకానమీ 100% డిజిటల్ ఎకానమీ అనేది మనం చేయకూడదు. అసలు తప్పది. రాత్రి కరెంట్ పోయినట్టు ఇంటర్నెట్ 4 రోజులు పోతే అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు మనం. ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా భయంగా ఉంది. స్విట్జర్లాండ్ కూడా డిజిటల్ ఎకానమీలోకి వెళ్ళదు కదా. ఈవెన్ అంత పెద్ద డెవలప్డ్ నేషన్ స్విట్జర్లాండ్ కానీ, నార్వే కానీ, స్వీడన్ కానీ వాళ్ళు వెళ్ళరు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది. సో ఇదేంటంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను చాలా స్పష్టంగా ప్రధానమంత్రికి కూడా ప్రధానమంత్రి రాసింది అదే, డిజిటల్ ఎకానమీ మీద క్యాబింగ్ పెట్టండి. 40% క్యాబింగ్ ఉండాలి, 60% క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ మీదకి వెళ్ళాలి. బ్యాంకులు ఏర్పాటు చేసిందే క్యాష్ కోసం. క్యాష్ తోనే సమృద్ధి జరుగుతుంది, ఫాస్ట్ గా జరుగుతుంది. క్యాష్ లెస్ బ్యాంక్స్ అయిపోయాయి. క్యాష్ దాని కాదు. క్యాష్ కి ఏంటంటే మీరు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మన డైనమిక్స్, మన యొక్క కాలకోట విషయంతో ఉండే మన ఆలోచన విధం,
మన యొక్క విధానాల్లో ఉండే అవినీతి విధానం, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం మానేసి సిస్టమ్ కంట్రోల్ చేసేస్తుంది. సిస్టమ్ అంటే ఆర్థిక ఏ ఏ శాస్త్రం పడిపోయినా పైకి లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే పైకి లేప. రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వేరు. రాజనీతి శాస్త్రానికి పడిపోయినా పైకి లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే ఆ దేవుడు కూడా లేప. శాస్త్రి గారు, అలాగే అమెరికా ఇరాన్ యుద్ధం ఒక ఎత్తు అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు మన భారతదేశం ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్ని నిలదొక్కుని నిలబడగలదా? మన ఆర్థిక వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉందంటారా ప్రస్తుతం? అంటే ఇందులో రెండు కావాలి. ఒకటి ఏంటంటే లీడర్షిప్ ఉండాలి. లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆర్థిక వ్యవస్థ నిలబడగలదా అంటే దానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయ అంశాలు, అంటే 3 అంశాలు ఉంటాయి: ఆదాయ అంశాలు, రాబడి అంశాలు, వ్యయ అంశాలు. వ్యయ అంశాల మీద వాళ్ళు దృష్టిని కేంద్రీకరించాలి. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని తగ్గించేయాలి. మేము రూపాయి ఖర్చు పెడుతున్నాం అంటే 90 పైసలు ఖర్చు పెట్టకుండా 10 పైసలతోనే వాళ్ళు గవర్నెన్స్ నడపాలి. అది వాళ్ళు నేర్చుకోవాలి. ఇది సాధ్యమవుతుందా శాస్త్రి గారు? సాధ్యం. ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ 3 కార్లు వెళ్తాడు, 100 కార్లు వెళ్ళడు. ఎందుకు? ఈ చీఫ్ మినిస్టర్ అంటే 10 కార్లు వెళ్ళాలి, 200 మంది ఉండాలి. ఎందుకు? దేనికి ఇది? మీ ఇంతమంది సెక్యూరిటీ దేనికి ఇది? ఇవన్నీ మీరు ఆలోచించాలి. అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాలి అంటారు. అనవసర ఖర్చులు అరికట్టాలి. అవసరానికి ఖర్చులు కాదమ్మా. రూపాయి, ఇప్పుడు గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెడుతుందంటే 90 పైసలు మీరు తగ్గించండి. అంటే అంత మీకు జ్ఞానం, నాలెడ్జ్, విజ్డమ్ ఉండాలి. ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉండాలి. మీ ఫైనాన్స్ మినిస్టర్లు ఆర్థికవేత్తలు అయి ఉండాలి. వాళ్ళు కరెక్ట్ గా మొత్తం అంతా గాడిలో పెడతారు. వాళ్ళనే తీసుకోండి. ఆర్థికవేత్తల్ని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ గా పెట్టుకోండి. ఆర్థికవేత్తలు తప్పితే వేరే వాళ్ళని పెట్టుకోకండి. ఇదేంటంటే ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ. మీరు అంతసేపు ఎక్కువసేపు నిలబడలేరు. ఆర్థిక వ్యవస్థ ముందు నేపాల్లో చూసాం, 52 పార్టీలు అరగంటలో తాళం వేసారు. అందరూ పారిపోయారు నేపాల్ నుంచి. సో అంచేత నేను చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ముందు ఎవరు ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసుకుని ఏమే ఎక్స్పెండిచర్ ఎంతంత తగ్గించుకోవాలి, మొత్తం రివిజిట్ చేసి ఎక్స్పెండిచర్ మొత్తం రివిజిట్ చేసుకుని కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ని మనం ఏమైనా తగ్గించుకోగలమా అనేది కూడా చూసుకోవాలి. చాలా విషయాల మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా చేసేస్తాం. మీకు కొత్త ఆదాయ వనరులను ఎత్తుక్కోవాలి. డీప్ సీ ఫిషింగ్ ఉంది, డీప్ సీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మనలో ఉంది అని చెప్తున్నారు కదా. అది ఉందని అందరికీ తెలుసు. మనకి ఇప్పుడు తెలియడం ఏంటి? అందరికీ తెలుసమ్మా. ఇప్పుడు నువ్వు దీనివల్లే కదా ఒక కామన్ మ్యాన్ పైన ఇంత భారం పడుతోంది. అవును, అది మరి అది ప్రజలకి అది అర్థం అవట్లేదు కదా. ఇప్పుడు నేను తమిళనాడులో ఒక విజయ్ అని ఉన్నాడు. ఆయన సినిమా అతను వచ్చి నేను బంగారం ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఎవడబ్బా సొమ్మని 11 లక్షలు, 22 లక్షలు 5 ఏళ్లలో డిఎంకే గవర్నమెంట్ 22 లక్షల కోట్లు అప్పు చేసింది. 22 ఎవరు ఇస్తారు? ఎవరు తీరుస్తారు? మొత్తం బడ్జెట్ అంతా 22 లక్షల మీద నడిపింది. ఏంటి డెవలప్మెంట్? మమతా బెనర్జీ 32 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది 15 ఏళ్లలో. ఏం జరిగింది? ఏం లేదు. సో దాని అర్థం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు తెలియవలసింది ఏంటంటే ప్రజలు తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకునే టైం వచ్చేసింది. ఏదో మేము పరిగెడతాం, వాళ్ళ వెనకాల పరిగెడతాం, వీళ్ళ వెనకాల. మీ వెనకాల పరిగెట్టేట్టు చేయండి. మీ వెనకాల వాళ్ళు పరిగెత్తాలి, మీరు పరిగెత్తకూడదు. మీ ఇంటికి రావాలి, మీతో మాట్లాడాలి. అలాంటి ఆర్థిక వ్యవస్థ కావాలనుకుంటే మీరు ఆ లీడర్ అనుకునేవాడు దగ్గరికి ప్రజలు వెళ్ళవలసిన అవసరం లేదు. లీడర్ అనేవాడి ప్రజల దగ్గరికి వస్తాడు. లీడర్ ప్రజల దగ్గరికి రావాలి. మీరు వాళ్ళ వెనకాల పరిగెత్తద్దు. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఎటువంటి సిచ్యువేషన్, అప్పులు ఎంత, మీకు సింపుల్ గా ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ అయినా సరే, సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ అయినా, ఒక పల్లెటూరు ఆర్థిక వ్యవస్థ అయినా, పట్టణ ఆర్థిక వ్యవస్థ అయినా, ఏదైనా ఆర్థిక వ్యవస్థ ఏదైనా నడపాల్సిందే. నడపకుండా మాత్రం సార్. సో డెఫినెట్ గా ముందు ఫ్యూచర్ లో భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కామన్ పీపుల్ అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయని ఆర్థిక వ్యవస్థ ఇంటేనే అది. మనం కనుక సరిగ్గా నడుపుకోవటం, మన ఇల్లుని ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటే మన ఇల్లు ఏ రకంగా నడుస్తుందో అదే రకంగా రాష్ట్రం నడుస్తుంది, అదే రకంగా దేశం నడుస్తుంది. ఇది సింపుల్. ఇదేం ఫండమెంటల్. ఇది చాలా చాలా క్రూషియల్. ఆర్థిక వ్యవస్థ అనేది ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఇస్ మ్యాథమెటిక్స్. చాలా ఇప్పుడు చాలా మంది
శాస్త్రి గారు చాలా మంది ఇప్పుడు గోల్డ్ ని కూడా సేవ్ చేసుకుంటున్నారు. ఆ అవేర్నెస్ కూడా వచ్చేసింది. అయినా మనము దీని నుంచి బయటపడలేమా? ఇప్పుడు గోల్డ్ అనేది గోల్డ్ ప్రీషియస్ మెటల్, ఎల్లో మెటల్ అనేది ఏంటంటే కొంతమంది కంట్రీస్ వాటిని సబ్స్టిట్యూట్ గా భావిస్తాయి కరెన్సీకి. మనం అనుకుంటే మనం కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోట్స్ ప్రింట్ చేస్తారు 115:85. 85 గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, 115 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి. ఆ రెండింటి మీద అంత రిజర్వ్స్ ఉంటేనే వాళ్ళు క్యాష్ ప్రింట్ చేస్తారు. ఆ క్యాష్ ప్రింట్ చేసి మన భారతదేశంలో వదులుతారు. అందుకని మీకు 500 నోట్ మీద రాసి ఉంటుంది ఏమంటే పే ది బ్యారర్ ఆఫ్ దిస్, ఇది కనుక మీకు చెల్లకపోతే నాకు ఇచ్చేస్తే నేను మీకు 500 తిరిగి ఇచ్చేస్తాను. 500 వాల్యూ అయిన కరెన్సీ కానీ గోల్డ్ కానీ ఇస్తాను. అదే అనమాట దాని అర్థం. అది సో అదేంటంటే ఈ ఇన్ఫ్లేషన్ ఏ రకంగా వెళ్తుంది నేను చెప్పాను కదా, 3 అంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవ్ చేస్తుంది, హార్మోజ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏ రకంగా వెళ్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డైనమిక్స్ ఏ రకంగా మారిపోతాయి. ఈ 3 విషయాల మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనుగడ నిలబడదు. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం, ఎందుకంటే మన చేరెళ్ళి గులాబీ ముళ్ళ మీద పడింది. చేరెళ్ళి గులాబీ ముళ్ళ మీద పడితే గట్టిగా లాగితే చిరిగిపోతుంది. చాలా ప్రజలందరికీ అర్థం అవ్వాలి. ప్రజలు చాలా జాగ్రత్తగా ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రభుత్వాలకి మీ ఖర్చులు మొత్తం రూపాయికి పావలా 20 పైసలు 30 పైసలు చప్పించి 60-70 పైసలు సేవ్ చేసే పరిస్థితి తెచ్చుకోండి, తీసుకురావాల్సిందే. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ప్రజల మీద కష్టం పడేయకుండా చూడండి. ప్రజల మీద కష్టం రాకూడదు. ప్రజల మీద కష్టం రాకూడదంటే వాళ్ళ కొనుగోలు శక్తిని సస్టైన్ చేయాలి. వాళ్ళ కొనుగోలు శక్తిని సస్టైన్ చేయాలంటే మీరు మీ ఖర్చులు తగ్గించుకోవాలి. వాళ్ళకి వ్యాట్లు అవి వేయకండి. మీకు నెలకి మీరు 30 లీటర్లు వాడతారు, మీకు 4 లీటర్లో 3 లీటర్లో వచ్చింది అనుకోండి, మీరు కారు తీస్తారా తీరనేది మీకు ఆలోచన. చాలా చక్కగా తెలియపరిచారు జీవీఆర్ శాస్త్రి గారు. నిజంగా కామన్ పీపుల్ అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.